ఏదేను తోటలో అవ్వమ్మ మోసపోవడానికి కారణం ఏమిటి? తీయటి మాటలు. స్త్రీ బలహీనమైన ఘట్టం అని ఎందుకు అన్నారో ఇప్పుడు మీకు ఇంకోసారి చెప్తాను. ఒకవేళ స్త్రీ బాధపడుతుందనుకో, పక్క నుండి కన్నీళ్లు దుడిచే వాళ్ళు కావాలి, బాధని షేర్ చేసుకునే వాళ్ళు కావాలి. సంతోషంగా ఉందనుకో, ఆ సంతోషాన్ని పంచుకునే వాళ్ళు కావాలి. అవసరం ఉందనుకో, తన అవసరత కోసం ఎంతైనా తెగించి కష్టపడే వాళ్ళు కావాలి. ఇంతకు మించి స్త్రీకి ఇంకొక కోరికే లేదు. ఎప్పుడైతే కన్సెంట్ దొరకదో, ఎప్పుడైతే ఏడుస్తున్నప్పుడు ఓదార్పు దొరకదో, ఎప్పుడైతే ఏదైనా పని చేసినప్పుడు అప్రిషియేట్మెంట్ దొరకదో, ఎప్పుడైతే ఏదైనా కావాలనుకున్నప్పుడు సాధించలేకపోతుందో, ఎప్పుడైతే తను సరదాగా ఉండాలనుకున్నప్పుడు దొరకదో, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని పంచుకోవాలనుకున్నప్పుడు దొరకదో, అప్పుడు స్త్రీ ఏం చేస్తుందంటే ఒంటరిగా దిగులు పడతా ఉంటది కదా, అది కొంచెం సాగిద్ది. ఆ టైంలో సాతానుగాడు ఎంటర్ అవుతాడు. అబ్బో ఊరికే మోసపోలా. ఈ స్వభావాన్ని బైబిల్ ఏమనిందంటే బలహీనమైన ఘటం. Download ShareChat.